తన రాజకీయ విజ్ఞత వల్లే పోలవరానికి కేంద్రం 1981 కోట్ల నాబార్డు నిధులు ఇచ్చిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో జన్మభూమి కార్యక్రమానికి బాబు హాజరయ్యారు. తనకున్న అనుభవం ద్వారానే ప్యాకేజీకు అంగీకరించారని, తద్వారా పోలవరానికి నిధులు సాధించారని తెలిపారు ముఖ్యమంత్రి. నాకు అనుభవం ఉంది, నన్ను విమర్శించే వాళ్ళకు అనుభవం లేదు. అందుకనే ఈరోజు చూస్తే పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్థాయి జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా నబార్డు ద్వారా మొదటి విడత 1980 కోట్ల రూపాయలు చెక్ వచ్చిందంటే అది నా రాజకీయ విజ్ఞత. నేను కూడా గొడవ పెట్టుకోవచ్చు, ఒక్క నిమిషం పని. తర్వాత ఏముంటుంది తమ్ముళ్ళు, ఏమంటారు మీరు? నేను గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? 29లో మనం ఒక రాష్ట్రం, ఓకే గొడవ పెట్టుకున్నాను, డబ్బులు రాలేదు, పోలవరం రాలేదు, అనంతపురం కరువు తీరుతుందని అడుగుతున్నా. చాలా మంది నన్ను విమర్శించారు, పట్టసీమను వ్యతిరేకించారు. నిన్న కూడా దివాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన్ని కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు దివాకర్ రెడ్డి గారిని కూడా విమర్శించే పరిస్థితి వచ్చింది. నేను సవాలు విసురుతున్నా, నేను ఆ రోజు అనుకోకపోతే పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదు. పోలవరం ప్రాజెక్టు వచ్చే లోపల పట్టసీమను పూర్తి చేయకపోయింటే అనంతపురం జిల్లాకు నీళ్లు తాగడానికి కూడా నీళ్లుండేటివి కాదు. ఎక్కువ నీళ్లు రాయలసీమకి ఇచ్చానంటే అది పట్టసీమ పుణ్యం, గోదావరి పుణ్యం. ఈ రోజు మీరు తాగే నీళ్లు గోదావరి నీళ్లు మీరు తాగే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే గోదావరి నీళ్లు పట్టసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చాం. కృష్ణాలో కొద్దిగా నీళ్లు వస్తే శ్రీశైలంలో పెట్టాం, ఆ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మిగులు జలాలన్నీ కృష్ణాకు మళ్లించి ఆ నీటిని రాయలసీమకు అందిస్తామని చెప్పారు. అవసరమైతే పెన్నాకు కూడా తరలిస్తామని తెలిపారు. సీమలోని ప్రాజెక్టులకు నీటిని ఇవ్వడం ద్వారా ఇక్కడ కరువు పారద్రోలుతామన్నారు ముఖ్యమంత్రి. పోలవరం పూర్తయితే మిగులు జలాలన్నీ కృష్ణా నదికి తీసుకొస్తాం, కృష్ణా డెల్టాకు వాడుకుంటాం, అవసరమైతే పెన్నాకు కూడా తీసుకొస్తాం. కృష్ణా నదిలో నీళ్లన్నీ శ్రీశైలం ద్వారా పెట్టుకుని హంద్రీ నీవాకు, ఇంకో పక్క గాలేరు నగరికి, కేసీ కెనాల్కి, అవసరమైతే హెచ్ఎల్సీలో నీళ్లు రాకపోయినా ఈ నీళ్లు సప్లిమెంట్ చేసే అవకాశం వస్తుంది. ఇందులో ఇటీవల 2 ప్రధానమైన విజయాలను సాధించాం. మొదటి విజయం పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పండు చేసుకున్నాం. అంటే మొదటిసారిగా మట్టి పనులు పూర్తి చేస్తూనే కాంక్రీట్ ప్రారంభించాం. ఇదొక ఘన విజయం. పోలవరం సాధ్యం. రాష్ట్రానికి కరువు పూర్తిగా ప్రారదోలే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రజల కోసం పనిచేసే వారికి ఓట్లేసి గెలిపేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు చంద్రబాబు. అలా కాకుండా కులం, మతం పేరుతో ఓట్లేయటం సరికాదన్నారు. మీకోసం పనిచేసే వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అంటూ ప్రజలను ప్రశ్నించారు చంద్రబాబు. మేమందరం ఎందుకు పనిచేస్తున్నాం? మీ మంచి కోసం పనిచేస్తున్నాం. మళ్లీ మీరందరూ తిరిగి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తే మళ్లీ మెరుగైన పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మేము పనులు చేస్తే పనులు చేశాడులే పర్వాలేదు, ఎవరి కోసం చేశారు కాబట్టి మేము ఓటేకపోయినా పర్వాలేదు అనుకుంటే అసలుకే మోసం వస్తుంది. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే ఆలోచించాను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నాం. 100% ఈ ప్రభుత్వం వల్ల ఆనందంగా ఉండాలి. మళ్లీ ఆనందంగా ఉండే ఓట్లు కూడా వేయాలి, అది కూడా మర్చిపోకూడదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పనులు వేరే, ఓటు వేరే అంటే అసలుకే మోసం వస్తుంది, మళ్లీ కష్టాలు వస్తాయి. నేను ఓట్లు అడగడానికి రాలేదు కానీ బాధ్యత చెప్పడానికి వచ్చాను. కృతజ్ఞతాభావంతో ఉండవలసిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి.
మిమ్మల్ని ఆనందంగా ఉండడానికి అన్ని విధాలా ఆలోచించే ప్రభుత్వానికి మీరు కూడా ఆశీస్సులు ఇవ్వాలి.